స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. కొంతమంది బాబాలు, గురుగారులు ఇలా చాలా వరకు బయట కొన్ని బహిరంగ సభలు పెట్టి, పాస్టర్లు కూడా అందులో ఈక్వాలిటీ అలా వాళ్ళ పాస్టర్లు, మొన్న నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు అట్టిపళ్ళు ఇస్తే గర్భఫలం వస్తుంది, రోగాలు తగ్గుతాయి అని. కొంతమంది గురువుగారులు, బాబాలు, దొంగ బాబాజీలు ఉంటారు. వాళ్ళు నిమ్మకాయలు ఇస్తే మీకు ఆయి పుట్టేస్తాయి, ఇది పుట్టేస్తాయి. కొంతమంది కట్టుకునే తాడులు ఇచ్చి మీకు నైట్ టైం నిద్ర పట్టకపోతే ఇవి జరుగుతున్నాయి. అయితే మనుషుల్ని మానసికంగా వాళ్ళ ఎమోషన్స్తో వీళ్ళు ఆడుకుంటున్నారా? ఇవి ఎంతవరకు నిజం? ఇవి నిజంగా పనిచేస్తాయా? నిజంగా నిమ్మకాయలు పెట్టుకుంటే వాళ్ళు ఎప్పటి నుంచి 20 years నుంచి కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా? నిజంగా పాస్టర్ చట్టుకొని తింటుంటే వీళ్ళు నడవగలుగుతారా? దీని గురించి మీరేమంటారు? ఈ బాబాగాళ్ళు, ఈ జ్యోతిష్కుల గాళ్ళు, ఈ నిమ్మకాయలు ఇచ్చే పాస్టర్ గాళ్ళు, వీళ్ళ పిల్లలకి కడుపులు రాకపోతే ఫెర్టిలిటీ సెంటర్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి జ్వరం వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. వీళ్ళకి ఎంత మదమైతే ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ చదువుకొని 5.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇంత కష్టపడి చదివిన డాక్టర్లను ఛాలెంజ్ చేస్తున్నారు వీళ్ళు, స్టూపిడ్ ఫెలోస్. ఏ నిమ్మకాయతోనూ వీళ్ళకి కడుపులు రావు, ఏ అరటిపళ్ళు ఇచ్చినా గర్భఫలం రాదు. పాస్టర్లు అది ఒక జీవన వృత్తి, పంతులు గారులకి అదొక జీవన వృత్తి, మంత్రగాళ్ళకి వీళ్ళందరికీ జీవన వృత్తి. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇదిగో బిజినెస్లో ఎవడైనా ఇప్పుడు కార్పెంటర్ ఉంటాడు, నీకు ఎంత అవుతుంది, చెక్ ఎంత అని చెప్తాడు. తాపి మేస్త్రి ఉంటాడు, ఇన్ని లక్షలు అవుతుంది అంటే. మహిమలు జరుగుతాయి, మహిమలు లేవని చెప్పానుగా, మహిమలే జరగవు, వాళ్ళకే మహిమలు లేవు. వాళ్ళ మహిమలు అవడానికి కుళ్ళిపోయే బాడీ అది చచ్చేటప్పుడు ఎలాగ చేస్తాడు? కుక్క చావులు చేస్తారు అందరూ. మనం అందరం కూడా కుక్క చావులు చేస్తాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడప్పుడు నడిపించడానికి. అటువంటి తల్లిదండ్రులను అనాథరణాలయాల్లో పడేసి వాళ్ళకి తిండి పెట్టకుండా మనం చేసాం బిల్డప్లు. చచ్చేటప్పుడు అదే తల్లి, అదే తండ్రి ఉండడు ఈ ప్రపంచానికి. ఇంకా అనాథ శవంలాగా మనం వెళ్ళిపోతాం, దిక్కుమాలిన చావు చేస్తాం ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి ఏమీ రాదు. ఈ బాబాలు ఇవన్నీ వీళ్ళని అనకూడదు. ఈ మూఢనమ్మకాలు వాళ్ళు నిమ్మకాయలు ఇస్తున్నప్పుడు తీసుకునే గాడిద జనాలను అనాలా? ఈ మూఢనమ్మకాలతో అరటిపళ్ళు గర్భఫలం ఇస్తానని అంటే తీసుకునేటటువంటి గాడిద జనాలను అనాలా? చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు, తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఈ బాబాలు బిల్డప్లు ఇస్తారు, పాస్టర్లు అయినా ఎవరైనా. వాస్తు అనేది మనిషి జీవితం మీద నిజంగా ప్రభావం చూపిస్తుందా? వాస్తు ఎంతవరకు మనిషి జీవితంలో రోల్ ప్లే చేస్తుంది? ఈ మధ్యకాలంలో ఈ వాస్తు ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది. ప్రాథమిక వాస్తు అనేది ఋషులు మనకు పెట్టారు. వెలుతురు రావాలా, ఈస్ట్ సైడ్ నుంచి సన్ వస్తుంది కాబట్టి ఈస్ట్ సైడ్ ఎక్కువ ప్లేస్ వదలండి, వెస్ట్ సైడ్ కొంచెం వదలండి. ఈ వాటర్ ఫ్లో అనేది ఇదిగో ఈశాన్య దిక్కుగా ఉంటుంది. ఇలా కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ పెట్టారు. అది మరీ ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎత్తేసేలేదు. మరి వీళ్ళ ఇల్లు ఇప్పుడు ప్రతి వాస్తు పండిట్ ఇంటికి వెళ్దాం, వాడు కోటీశ్వరుడు అవ్వాలి కదా. వాస్తులు సరి చేసేసుకొని వాడు వాస్తు పండిట్ అయినప్పుడు వాడు ప్రైమ్ మినిస్టర్, సీఎంలు అయిపోవాలి కదా. అందువల్ల వాస్తు లేదు, తొక్కలేదు, జ్యోతిషం లేదు, తొక్కలేదు. మనము ఇవన్నీ కూడా సాధనా బలముతో ఆస్ట్రాలజీ అవ్వండి, జ్యోతిషం లేదు అంటున్నారు. మరి ఎలా సాధన? అదే అంటున్నాను. ఆస్ట్రాలజీ అనేటటువంటిది మనము భగవంతుడిని, ఆదిశంకరుల్ని, కృష్ణుడిని జీసస్ క్రైస్ట్ని పాదాలు పట్టుకుని వేడుకోవాలి, అడుక్కోవాలా మనం. గురుదేవా నేను బతకడానికి ఇవ్వు అని అడిగినప్పుడు వాక్కుని ఇస్తాడు, వాస్తు శాస్త్రాన్ని ఇస్తాడు. ఆయన భిక్షతో మనం బ్రతుకుతున్నాం. మరి మీరు యాజ్ ఎ ఆస్ట్రాలజీగా ఉండి మీరు నిజంగా ఉందంటారా? జ్యోతిషం ఉందంటారా? డెఫినెట్ గా ఉంటుంది. మహాత్ములు, మా గురువు గారు మధురకృష్ణ శాస్త్రి గారు చెప్పినప్పుడు లేదా? ఇప్పుడు మా గురువులు అప్పుడు అది పాతగా గౌరవ తిరుపతి రెడ్డి వీళ్ళంతా మా దగ్గరికి బట్టల మూట అమ్ముకునేవాడు. గౌరవ తిరుపతి రెడ్డి మా మోహన్ పబ్లికేషన్స్కి వచ్చేవాడు. ఆయనలో గర్వం లేదు, నేను బట్టల మూట అమ్ముకున్నానయ్యా అని ఆయన పుస్తకాలు మేము అమ్మేవాళ్ళం, వాస్తుశాస్త్రాలు అని చెప్పేవాడు. సో ఇప్పుడున్నటువంటి వాళ్ళు దాన్ని అత్యధికంగా చేసి ఆగ్నేయంలో ఇలాగా రోగాలు వచ్చేస్తాయి. ప్రాథమిక వాస్తు ఉంది, ప్రాథమిక జ్యోతిష్యం ఉంది. దాన్ని మదించి గురుకృప ఉన్నప్పుడే మదించగలుగుతాం. వితౌట్ గురుకృప మనం చదివేసి పుస్తకాలు బట్టి కొట్టేసి చెప్పినా వాక్కు రాదు. అందువల్ల నేను అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా గురుకృప ఉండాలా, కృప ఉండాలా.
అందువలన అది ఉన్నప్పుడు మాత్రము తప్పకుండా భగవత్ కృప, ఆ గురువు ఎవడో కాదు, మనుషులు కాదు గురువులు, జగద్గురువు అయినటువంటి దేవుడే. ఆ దేవుడు యొక్క కృప ఉన్నప్పుడు మనం తప్పకుండా మనం వాస్తు ఉంటుంది, జ్యోతిషము ఉంటుంది, మనం చెప్పేటటువంటి నిజాలు ఖచ్చితంగా జరుగుతాయి. అలా కాకుండా మనం అహంకారంతో మేము జ్యోతిషం చదివేసి నేర్చుకుంటామండి, వాస్తుశాస్త్రం చదివేసి మేము మహాపండితులు అన్న వాళ్ళకి వీళ్ళకి జీరో నాలెడ్జ్, వీళ్ళు టోటల్ అన్ఫిట్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రమ్మని నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను వీళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతాం, రాదు. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.